బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం పెండింగ్లో పెట్టింది. ఎలాగైనా అమలు చేయాలని కేబినెట్ ఆమోదించి రాజ్భవన్కు పంపిన ఆర్డినెన్స్ రాష్ట్రపతి భవన్కు చేరింది. దీంతో ఏం చేయాలో అర్థమవ్వని ధర్మ సంకటాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎదుర్కొంటోంది. చట్టపరంగా కాకపోయినా పార్టీ వైపు నుంచి రిజర్వేషన్లు ఇస్తే చెడ్డ పేరు తప్పదని హస్తం నేతలు భావిస్తున్నారా? రిజర్వేషన్ల పెంపుపై కొత్తగా వేసిన సబ్ కమిటీ అసలేం తేల్చింది? ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని ఆలోచన చేస్తోందా? న్యాయ నిపుణులు చేసిన సూచనలేంటి? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపు అంశం కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. దీనిపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. కేబినెట్ ఓకే చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్ రాజ్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరటంతో ఏం చెయ్యాలో అర్థం ఒక ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం కంటే వాయిదా వేయటమే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అవస్థలు పడుతోంది. దీంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక హస్తం పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోతే పార్టీతో పాటు ప్రభుత్వం అభాసు పాలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ తో ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. రాష్ట్రంలో కులగణన చేపట్టడం, డెడికేషన్ బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపింది. అయితే రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కావడంతో రాష్ట్ర సర్కార్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ ధర్నా చేసింది. అయినా లాభం లేదు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం తేలకపోవడంతో ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. చట్టపరంగా వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించే పరిస్థితి లేకపోవడంతో పార్టీ పరంగా ఇద్దామని తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించారు. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించకపోతే పార్టీపై బీసీలకు నమ్మకం పోతుందని భావిస్తున్న కాంగ్రెస్ పాలకులు ఎలా చేయాలన్న అంశంపై తల బాదుకుంటున్నారు. వెనుకబడిన తరగతుల్లోనే కాకుండా ఇతర పార్టీల ముందు చులకనవుతామని హస్తం పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ ఎఫెక్ట్ బీహార్ ఎన్నికలతో పాటు రాహుల్ గాంధీ ఇమేజ్ పైన ప్రభావం చూపొచ్చన్న టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉందని మదన పడుతున్నారు. ఇది పార్టీకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని హస్తం నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్కతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఎటూ తేల్చలేకపోయింది. దీంతో న్యాయ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వితో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయి చర్చించింది. కేబినెట్ సబ్ కమిటీతో పాటు రిజర్వేషన్ల అంశంపై ఏర్పాటైన సంప్రదింపుల సంఘం పలువురితో చర్చించింది. నిపుణుల సలహాతో చివరికి 3 ఆప్షన్లను కాంగ్రెస్ నేతలకు సూచించిందని సమాచారం. ఇదే విషయాన్ని సంప్రదింపుల కమిటీ సభ్యులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు వివరించారు. పార్టీ పరంగా బీసీలకు 42% ఎన్నికల్లో అవకాశం ఇవ్వటం మొదటి ఆప్షన్ గా సూచించారు. స్పెషల్ జీవోతో రిజర్వేషన్లు ఇవ్వటం మరో ఐచ్ఛిక అంశాన్ని ప్రస్తావించింది. ఇవేవి కాదనుకుంటే రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం ఆమోద ముద్ర వేసే వరకు వేచి చూస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయటం మరో ఆప్షన్ అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ 3 అంశాలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు సీఎం రేవంత్ తో సుదీర్ఘంగా చర్చించారు. తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ అంశంపై ఎవరూ ఎక్కడా మాట్లాడకూడదని పార్టీ ఆదేశించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం చిక్కుముడిగా మారిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఎఫెక్ట్ బీహార్ ఎన్నికలపై పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్న అంశంపై హస్త నేతలు ఆలోచిస్తున్నారు. కేబినెట్ భేటీలో రిజర్వేషన్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాత పద్ధతిలోనే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలా, లేక రిజర్వేషన్ల పెంపుపై జీవో ఇచ్చి కోర్టుల్లో కేవియట్ పిటిషన్ వేయాలా అన్న అంశంపై ప్రభుత్వం న్యాయ కోవిదులతో చర్చించింది. ఎలాంటి మార్గం కనిపించకపోతే ఎన్నికలను మరికొన్ని రోజులు వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొత్తానికి వెనుకబడిన తరగతుల వర్గాలకు రిజర్వేషన్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తోంది. ఇక దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.